అంటే ఎలా అంటే గమ్స్లోంచి అంటే చెగులోంచి బ్లడ్ వస్తుంటుందండి, బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ వస్తుంటుంది. దానికి టూత్ పేస్ట్ వాడితే ఏంటంటే అది జస్ట్ టెంపరీ పర్పస్, ఇది పర్మనెంట్గా క్యూర్ అయ్యేది కాదు. ఇది పర్మనెంట్గా క్యూర్ అవ్వాలి అంటే డెఫినెట్గా డెంటల్ డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే ఇనీషియల్ స్టెప్ ఇనీషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ వస్తుంది అండ్ పళ్ళ సెన్సిటివిటీ వస్తుంటుంది. సో ఏంటంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వలన, జింజైవైటిస్ రావడం వలన జింజైవా స్లోగా రిసీడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే రిసీడ్ అవుతుందో లోపల ఉన్న సిమెంటం, అంటే పైకి కనిపించేదే మనకి టూత్ ఎనామిల్ ఉంటుంది, లోపల పోర్షన్ సిమెంటం ఉంటుంది. ఆ ప్లేస్లో వాటర్ కానీ గాలి వెళ్ళినా సెన్సిటివిటీ వస్తుంది. సో ఇవంతా కూడా ఏంటంటే క్లీనింగ్ చేయడం వలన, ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల తగ్గుతుంది. కానీ ఇది వాట్ ఎవర్ మెడికేటెడ్ టూత్పేస్ట్ ఏది దొరికినా కూడా మార్కెట్లో అది జస్ట్ టెంపరీ పర్పస్ అంతే. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఇదన్నమాట. అండ్ డాక్టర్ గారు అయితే మనం చూస్తున్నాం రెగ్యులర్గా చాలా మంది క్లినిక్లోకి వెళ్ళినట్టుగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ అయితే సిమెంట్ ఫిల్ చేయించుకోవడం రెగ్యులర్గా చెప్తున్నాను, ప్రాబ్లం ఫేస్ చేసేది సిమెంట్ ఫిల్ చేసుకోవడం, లేదా క్యాప్లు పెట్టించుకోవడం, లేదా రూట్ కెనాల్ రూట్ కెనాల్ చేయించుకోవడం చూస్తున్నాం. అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, అంతకుముందుకు లేదా? బట్ ఇప్పుడు ఏంటంటే పీపుల్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి వాళ్ళు పళ్ళును కాపాడుతున్నారు. అప్పుడు పళ్ళు పీకేసేవాళ్ళు అంతే, నొప్పి వస్తే. అమ్మా, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం వలన ఈజీ అయింది. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే 5 సిట్టింగ్స్ 6 సిట్టింగ్స్ రావాల్సి వచ్చేది. అదే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ లేదు, అంత ఎక్కువ లేదు అంటే ఇమీడియట్గా సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. అదర్ దాన్ అంటే సపోజ్ లోపల ఏదైనా బోన్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ అట్లా ఉంది అంటే 2 to 3 సిట్టింగ్స్ పట్టొచ్చు. కానీ లేకపోతే ఇప్పుడంతా సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో చేసి దానిపైన దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి క్యాప్ పెడుతున్నాను అనమాట. చూసారుగా, అది వరల్డ్ ఓరల్ హెల్త్ డే రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. పళ్ళను రక్షించుకుందాం, శరీరాన్ని రక్షించుకున్నట్లుగా. రైట్, చూస్తూనే ఉండండి TV9.